హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్నీ మనం అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఎవ్వరు కూడా ఏ కష్టాలు రావాలని ఎప్పుడు కోరుకోరు కదా. కానీ మనం అనుకున్నవి ఏమీ అనుకున్నట్టు జరగవు. దేవుడు అనేటోడు మనకి ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. దేవుడు రాసినట్టు కాకుండా మనకు నచ్చినట్టు జీవితాన్ని రాసుకునే అంత శక్తి ఉంటే అసలు చాలా బాగుండు కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మేమైతే 2 డేస్లో మార్కెట్ అయితే అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ మనకు దేవుడు చాలా రోజులు ఛాన్స్ ఇచ్చాడు. కానీ మనమే సరిగ్గా దాన్ని యూజ్ చేసుకోలేకపోయాం. అయితే మాకు మార్కెట్ స్టార్ట్ అయిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఒక్కరోజు కూడా వర్షం పడలేదు. చుట్టుపక్కల మొత్తం వర్షం పడి వడ్లు మొత్తం తడిచిపోయి, బస్తాలు మొత్తం తడిచిపోయి, మార్కెట్ మొత్తం ఆగమాగం అయింది. కానీ మా ఊర్లో మాత్రం అసలు ఒక్క చినుకు కూడా పడలేదు. లాస్ట్ 2 డేస్లో మాత్రం వర్షం అయితే పడిపోయింది. లాస్ట్ రెండే లారీల వరకు వడ్లు అవుతున్నాయి. ఇంకా రోజుతో మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోతుంది అని మేమైతే అనుకున్నాము. కానీ ఛాన్స్ కూడా దేవుడు ఎన్ని రోజులు ఇవ్వడు కదా. ఛాన్స్ ఇచ్చినప్పుడే మనం వాడుకోవాలి. మనది అయిపోయేంత వరకు ఛాన్స్ కావాలంటే ఎవరు ఇవ్వరు కదా. ఇంకేం చేయలేము. ఇప్పట్లాగే అన్ని లారీల 2 లారీల కోసం అయితే బస్తాలన్నీ కొట్టి పెడదామని చెప్పి అన్నీ జోకేస్తున్నారు. జోకేసి ఒక లారీకి అయితే లోడ్ చేస్తున్నారు. చేస్తున్న టైంలోనే వర్షం అయితే అన్ఎక్స్పెక్టెడ్గా రావడమే ఎక్కువ వచ్చేసింది. వర్షం రావడం వల్ల మేము బస్తాల పైన పట్టాలు కప్పాలో అర్థం కాక, జోకిన బస్తాల మీద కప్పాలో అర్థం కాలేదు. మళ్ళీ ఇంకా ఖాళీ బస్తాలు ఉంటాయి కదా, దానిపైన కప్పడానికి అటు ఇటు తిరిగేలోపు బస్తాల్లో నింపి పెట్టిన వడ్లు మాత్రం తడవలేదు. కానీ మిగిలిన భారతాన్ని మొత్తం అయితే ఆల్మోస్ట్ తడిచిపోయింది. ఇంకా తడిచిపోయిన భారతాని పైన లాస్ట్లో పట్టు అయితే కప్పేసాం. కానీ అప్పటికే అవైతే తడిచిపోయినాయి. ఇదైతే ఎన్ఎస్ఎస్సి. ఇక్కడైతే మొత్తం చెట్లు అన్నీ పెట్టేసి తర్వాత ఊర్లలో మాత్రం పని చేస్తారు కదా, అట్లా మొక్కలు మొత్తం నాటేశారు. మనం ఎన్ని వాటర్ పోసినా కానీ వర్షంతో వచ్చే వాటరే చెట్లకైతే చాలా ఎక్కువ పచ్చగా అయిపోతాయి చెట్లు. చూడండి, మా భారతాన్ని మొత్తం అయితే ఆరేసాం మేము. తడిచిపోయాయి కదా మొత్తం. వీటిని అయితే కొంచెం ఎండలో అయితే ఎండిపోయేంత వరకు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఎండేసి తర్వాత మళ్ళీ అమ్మాయిలకు ఇస్తే వాళ్ళైతే మళ్ళీ నింపుకొని ఇంకా వాళ్ళకి సరిపడేంత వరకు అయితే మేము ఆరబెట్టి ప్రతి ఒక్క బస్తా ఆరబెట్టి అయితే దాన్ని ఒకే దగ్గర వేసేసాం. మాకైతే లాస్ట్లో వర్షం వస్తేనే అయ్యో పాపం రైతులు మొత్తం ఆగమైపోతున్నారు కదా, వడ్లు మొత్తం తడిచిపోతే ఎక్కడ మొలకొస్తాయో అని మేమైతే చాలా బాధపడ్డాం. కానీ పక్కపక్కన ఊర్లలో మాత్రం స్టార్టింగ్ నుంచి మధ్యలో కూడా చాలా వర్షాలు వచ్చినాయి, చాలా ఖరాబ్ అయిపోయినాయి. మా ఊళ్ళో మాత్రం ఎవరికి ఖరాబ్ కాలేదు. కానీ లాస్ట్ మూమెంట్లో కొంచెం డిసప్పాయింట్ అయిపోయినాం అంతే. ఇంకేం చేస్తామండి, వర్షం అనేది మన చేతిలో ఏమి ఉండదు కదా. దాన్ని ప్రకృతిగా ఎలా కావాలో అలా వచ్చేస్తుంది అంతే. దాన్ని మనం ఆపితే అయితే ఆగేది కాదు కదా. ఇంకేది లాస్ట్ ఇది రాసి మొత్తం అయిపోయినాక ఇంకా మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోయినట్టే మనది. ఈసారి మార్కెట్ అయితే చాలా ఎక్కువ టైం పట్టింది లారీలు మొత్తం రాకపోవడం వల్ల. లేదంటే ఎప్పుడైనా 1 మంత్ ఒక 15 డేస్ అంతలోనే అయిపోతుంది. కానీ ఈసారి మాత్రం ఎండలు ఫుల్ కొట్టినాయి. అందులో లారీలు మొత్తం షార్టేజ్ ఉండడం వల్ల అసలు అయిపోలేదు మార్కెట్ తొందరగా. లారీలు రాంది ఎవరు మాత్రం ఏం చేస్తారు. వీడియోస్తో మార్కెట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా మార్కెట్ వీడియోస్ అయితే మన ఈ ఛానల్లో అయితే రావండి. మళ్ళీ వర్షాలు కోసిన తర్వాత మళ్ళీ మార్కెట్కి వెళ్తే అప్పుడు చూద్దాం. మార్కెట్లో ఉన్నంతసేపు అయితే ఎలాంటి టెన్షన్స్ అయితే ఉండవు. ఎందుకంటే చాలామంది ఉంటారు కదా, వాళ్ళొక విషయం వీళ్ళొక విషయం మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పని చేశారు కాబట్టి సరదాగా అయిపోతుంది అసలు అది. రోజు కొన్ని బస్తాలు జోకి వర్షం వస్తుందో ఏమో అని చెప్పి లోడ్ వేద్దామనేసరికి వర్షం వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ టైం బస్తాలు మొత్తం ఆరబెట్టుకొని
మళ్ళీ జోకుదాం లోడేద్దాం అని చెప్పేసరికి మళ్ళీ ఫుల్ వర్షం వచ్చేసింది. ఇంకా వర్షం చేయబట్టయితే పని మొత్తం ఆగమాగం, మార్కెట్ మొత్తం ఆగమాగం అయిపోయింది. జోకిన బస్తాలకి పట్టాలు కప్పాలి, లారీ పైన ఉన్న వాళ్ళకి వడ్లకి పట్టాలు కప్పాలి. ఇంకా లారీ అయితే ఒక లారీ మొత్తం లోడ్ అయిపోయింది, ఇంకో లారీ మాత్రం ఖాళీగా అట్లనే ఉండింది. ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. ఇంకా కొంచెం చినుకులు రాలుతున్న టైంలోనే మన మార్కెట్లో ఉన్న వడ్లు మొత్తం లారీలోకి అయితే ఎక్కించితే మన మార్కెట్ క్లోజ్.